వెహికల్స్ పెట్రోలింగ్ పేరిట హాస్టల్ ముందర అర్ధరాత్రి పూట కూడా గస్తీలు తిరగడాలు ఒక వారం రోజుల నుంచి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నిన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో తూతు మంత్రంగా కార్యక్రమం చేసుకుని వచ్చిండు. ఇక దాంట్లో ఆయన చెప్తాడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని ఉద్ధరించడానికి భవిష్యత్తులో మళ్ళీ వస్తా, అప్పుడుగా ఈ పోలీసు కంచెలు ఉండయి, పోలీసులు ఉండరు, డిసెంబర్ నెలలో వస్తా, ప్రోగ్రాం పెట్టురు, అప్పుడు 1000 కోట్లు ఇస్తాను. మరి నిన్న ఆపినోడేవాడు? 20 నెలల నుంచి నిన్ను ఆపినోడేవాడు? నిజంగానే మీకు ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల మీద ప్రేమ ఉంటే నిధులు ఇవ్వడానికి 20 నెలల నుంచి మీకు ఎందుకు మనసు రాలే? అదేవిధంగా మీరు పనిచేయడానికి 20 నెలలుగా మీకు అడ్డుపడ్డ శక్తులు ఏంటి? ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా యూనివర్సిటీలు మంచిగా ఉండాలి, బాగుండాలనేటటువంటి ఆలోచనతో మేము కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నెరవేర్చాలి, యూనివర్సిటీల అభివృద్ధికి కానీ విద్యార్థుల అభ్యున్నతి కోసం కానీ విద్యాభివృద్ధి దిశగా వాళ్ళు మంచి మంచి ప్రణాళికలు ఏదో రూపొందించేదో బాగు చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఎదురు చూసినాం 20 నెలలు. కానీ అదంతా నేతి బీరకాయలో నెయ్యిందన్నది ఎంత నిజమో ఈ ముఖ్యమంత్రి మాటల్లో, కాంగ్రెస్ పాలకుల మాటల్లో యూనివర్సిటీల పట్ల, యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ప్రేమ కూడా గంతే ఉంది. ఇక ఆయన చెప్తాను నిన్న మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో రవీందర్ యాదవ్ గారు వీసీగా ఉండే అన్నాడు. మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి సుమారు 150 కోట్ల పైచిలకు నిధులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టడానికి కానీ, హాస్టల్ బిల్డింగ్స్ నిజాం కాలేజీలో, పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో, సైఫాబాద్ కాలేజీలో, ఉస్మానియా క్యాంపస్లో కట్టడానికి కానీ, అదేవిధంగా అధునాతనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ పూర్తి స్థాయిలో మేము ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకు సహకరించి ప్రభుత్వ పరంగా అన్ని కూడా ఏర్పాట్లు చేసినాం. దాంట్లో 2 హాస్టళ్ళు నిన్న ఆయన ప్రారంభించి ఇదేదో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినాము అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం. ఎట్లయితే నియోజకవర్గాల్లో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్లు కత్తిరించుకుంటా వీళ్ళు కట్టినట్టు ఎట్టయితే పోజులు ఇస్తున్నారో సేమ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విషయంలో ముఖ్యమంత్రి అదే తీరును ప్రవర్తించడం తప్ప ఇంకోటి లేదు. ఇంకా ఆయన మాటలు నిన్న కోతల రాయుడు లెక్కుంటాయి. తెలంగాణ ఉద్యమము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అసలు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి, చనిపోవడానికి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళంతా కారణం. ఆనాటి మీ నాయకుడు సమైక్యవాదానికి అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా జమ చేసి రాజీనామాలు చేపించి డిసెంబర్ 9, 2009 నాడు వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి మళ్ళీ డిసెంబర్ 23వ తేదీన వేరే ప్రకటన రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆనాటి నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా. నువ్వు ఆనాడు అదే నాయకుని కింద శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నావు కదా. దాని ఫలితమే కదా 1000 మంది విద్యార్థుల బలిదానాలు. వాళ్ళు రాసిన ఆత్మహత్యల లేఖల్లో కూడా మీ పేర్లు ఉన్నాయి కదా. ఆనాడు తెలంగాణ గడ్డ మీద సమైక్యవాదానికి మద్దతు తెలిపిన పార్టీలను, నాయకులను తిరగనీయని రోజుల్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విద్యార్థులు ఆగ్రహంతో మిమ్మల్ని నిలదీసి దాడి చేస్తే పారిపోయిన వాళ్ళు కాదా మీరు? కరీంనగర్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ సభ పెడితే ఎక్కడ ఉద్యమకారులు అడ్డుకుంటారో అని చెప్పి ఆనాడు రైఫిల్ తీసుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి కాదా నువ్వు? తెలంగాణ కోసం మా పార్టీ ఎమ్మెల్యేలు ఆనాడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు, ఆనాడు ఉన్న ఇంకో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు, పారిపోయింది ఆయన. వీళ్ళు రాజీనామాలు చేసినాడు ఇక్కడనే జేఏసీ సమావేశంలో కళింగ భవన్లో పక్కకే, తెలంగాణ భవన్ పక్కన కళింగ భవన్లో జరిగినటువంటి సమావేశంలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయాలని నిర్ణయం జరిగితే తోకముడిచి పారిపోయి రాజీనామా చేయకుండా వెన్ను చూపెట్టింది నువ్వు కాదా? రేవంత్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా, నీ తెలుగుదేశం పార్టీ కాదా ఆనాడు? ఇవాళ మీరు త్యాగాలు, విద్యార్థుల త్యాగాలు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలని చెప్పి మీరు మాట్లాడుతుంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. అసలు మీకు యూనివర్సిటీకి వచ్చే అర్హతనే లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నానాడు బీరు రాక్కుంటూ, బిర్యానీ తినుక్కుంటూ ఏదో వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారని చెప్పి ఎద్దేవా చేసి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర అనేది. ఒక ఫ్యూడల్ పద్ధతిలో, ఒక ఫ్యూడలిస్ట్గా నోటికి ఎంత వస్తే అంత, ఏది మాట్లాడాలనిపిస్తే అది
నిర్దయగా మాట్లాడేటటువంటి చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు నీదే. నిన్న కూడా సభలో ఏం మాట్లాడతారు? అక్కడ ఎదురుగా మహిళలు ఉంటారు, తీట అనే పదాలు వాడతారు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక దళిత బిడ్డ, సరే ఆయనకు చాలా టాలెంటెడ్ ఉంది, ఆయన వైస్ ఛాన్సలర్ పదవి వివరించింది. దానికి ఒక ఎంపిక కమిటీ ఉంటే, సెలక్షన్ కమిటీ ఉంటే, ఇట్స్ ప్రాసెస్. ఆయనను పట్టుకుని దళితుని నేను వైస్ ఛాన్సలర్ని చేసిన అంటావు, ఇది ఎక్కడి పద్ధతి? అంటే మీ భాషలో, మీ పద్ధతిలో ఫ్యూడలిస్ట్ అప్రోచ్, ఒక నయా జమీందార్ లాగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, ఒక భూస్వామిలాగా మీరు నయా భూస్వామిలాగా వెనకటి రోజుల్లో విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చాకల ఎలమ్మ విషయంలో, దొడ్డు కొమరయ్య విషయంలో ఆనాడు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో, హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎట్లయితే మాట్లాడే వాళ్ళు విష్ణు రామచంద్రారెడ్డి ద్వారా, అట్లొక నువ్వుడి వల్ల ఫ్యూడలిస్టు పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఏం లేదు, కేవలం మాటలు మాట్లాడడం, చేతులు దులుపుకోవడం తప్ప యూనివర్సిటీల అభివృద్ధికి కానీ, తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కానీ ఈ 20 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏం లేదు. మేము తెచ్చిన 1000కి పైగా గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి. అన్ని యూనివర్సిటీల్లో అరకొర వసతి